మహాదేవ శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో 18 మంగళవారాలకు సంబంధించినటువంటి రెమెడీ, అంటే ఒక వివాహం కాని వారికి కానీ, లేదా ఇక్కడ ఇన్ని రెమెడీస్ ఎందుకు మరి చెప్పడము అంటే, కొన్ని వందల వేల రెమెడీస్ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మీ యొక్క నక్షత్రము, మీ యొక్క జాతకానికి ఏదో ఒకటి మాత్రమే కనెక్ట్ అవుతుంది. కనుక అన్ని రెమెడీస్ నా కోసమేనా, అన్ని రెమెడీస్ మాకేనా అనేటువంటి ఆలోచన అనేటువంటిది సబబు కాదు. ఎవరెవరి జాతక రీత్యా వారికి ఎవరెవరు ఎట్లా కనెక్ట్ అయితే ఆ విధంగా కనెక్ట్ అవుతారు. కనుక మన అంతరము కూడా పూర్వజన్మ సుకృతం వలన ఈ రోజున ఈ వీడియోలు చేసి మీ ముందుకు రావడము, మీరు ఆ పరిహారాలు చేసుకోవడము, నాతో మాట్లాడడము, చాలా కాల్స్, విపరీతమైనటువంటి కాల్స్ రావడము, మాట్లాడడము చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ఈ యొక్క టుడే టుమారోకు సంబంధించినటువంటి వ్యూయర్స్ ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోండి, నమ్మకంగా చేసుకోండి. నమ్మకంగా చేసుకున్న తర్వాత ఫలితం తప్పకుండా వస్తుంది. కనుక చెయ్యక ముందే మీరు దానిని నెగిటివ్గా కొట్టిపారేయకండి. ఎందుకంటే రహస్య శాస్త్రం అనేటువంటి పుస్తకంలో చాలా మనకు పరిహారాలు ఉన్నాయి ఇక్కడ. కనుక అందులో నుండి మీకు చెప్పేటువంటి పరిహారాలన్నీ కూడా, కనుక ఈ యొక్క 18 మంగళవారాలు ఎట్లా ఏమిటి అంటే, పుట్టకు అంటే నాగుల చవితి రోజు కానీ, నాగుల పంచమి రోజు కానీ కేవలము ఆ యొక్క పుట్టలో పాలు పోయడం కానీ, ఆ యొక్క పుట్ట మీద పసుపు కుంకుమ వేయడం కానీ, ఈ యొక్క పుట్టకు పూజ చేయడం కానీ చేసుకుంటారు. కానీ 18 మంగళవారాలు మరి ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి అగరబత్తులు ముట్టించి నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేసి మరి ఇంటికి వచ్చినట్టయితే ప్రతి మంగళవారము కూడా ఫాస్టింగ్ ఉండాలి. ప్రతి మంగళవారము కూడా నేల మీద పడుకోవాలి. ప్రతి మంగళవారము కూడా దూరం ఉండాలి. ఇలా 18 మంగళవారాలు మీకు పడాలి. ఇది కూడా మధ్యలో ఎక్కడ అడ్డు రాకుండా 18 మంగళవారాలు మీకు పడాలి. 18 మంగళవారాలు మీరు చక్కగా కూడా పరిహారం చేసుకోవాలి. భగవంతునికి దగ్గరగా ఉండాలి. ఒకటే పూట భోజనం చేయాలి. దీని వలన ఆర్థికంగా కావచ్చును, అదేవిధంగా వివాహానికి సంబంధించింది కానీ మెయిన్ సంతానానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఊరికే ఉండడం లేదు. పంచమాత కేతు ఉన్న, పంచమాత సూర్యుడు ఉన్న, పంచమాత రాహు ఉన్న, ఇలా కొన్ని గ్రహాలు పంచమ స్థానము మనకు సంతానానికి సంబంధించినటువంటి అధిపతి. కనుక సంతానానికి సంబంధించినటువంటి అధిపతి నీచంగా ఉన్న, సంతానానికి సంబంధించినటువంటి అధిపతి వేరే గ్రహాలతో కలిసి ఉన్న మీ జాతకంలో సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అలాంటి వారికి చాలామందికి కూడా జాతకం చూసి, అమ్మ మీకు పిల్లలు లేరు కదా, ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు అవుతుంది కదా, మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందమ్మా, మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి అంటే కూడా వారు హాస్పిటల్కి వెళ్ళడము జరిగింది. వారు ఆ యొక్క రిపోర్ట్స్ తీసుకున్నాక రావడం జరిగింది. గురువు గారు మీరు ఎట్లా చెప్పారు, మేము చాలా షాక్ అయిపోయాము అని. ఎందుకంటే కొన్ని నమ్మాల్సిందే. కనుక ఇంత అమ్మవారి దయ. ఖచ్చితంగా కూడా 18 మంగళవారాలు మీరు అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలండి. నేనే పడుకోవాలి. ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా కోపాలు అనేటువంటిది పనికిరావు. 100% కోపానికి రాకుండా ప్రతి మనిషిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపకంగా భావన చేసుకొని మాట్లాడాలి. స్వామివారే మీతో మాట్లాడుతున్నారు అనుకొని ఆ విధంగా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడితేనే మీకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. కనుక ఇంకను ఆర్థికంగా ఇక్కడ మనం చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ జ్ఞానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయే. తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. తరచూ పిల్లలలో కింద పడుతూ ఉన్నారు పిల్లలు, తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా ఉండేటువంటి ప్రతి వారు కూడా 18 సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంగళవారాలు కూడా మీరు ఫాస్టింగ్ ఉండండి. ఎంతో విశేషంగా చెప్పబడింది ఈ యొక్క పూజా విధానం మనకు శాస్త్రంలో. కనుక ఏం లేదు, 18 మంగళవారాలలో ఉదయం చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళాలి. పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవాలి. చక్కగా పసుపు కుంకుమ అక్కడ వేయాలి. 2 అగరబత్తులు ముట్టేయాలి. చక్కగా కూడా నైవేద్యం పెట్టాలి.
ఎరుపు రంగు పుష్పాలు ఉంటే నివేదన చేయాలి, లేదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నా కూడా, ఎల్లో కలర్ గులాబీ వస్తూ ఉన్నాయి అవైనా కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఎందుకంటే ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి కుజగ్రహానికి. కనుక మనకు ఈ యొక్క పుట్ట చుట్టూ తిరిగేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు 18 మంగళవారాలను మీరు చక్కగా కూడా కౌంట్ చేసుకుంటూ ప్రదక్షిణ కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా షోడశోపచార విధానము అంటారు. ఇదంతా కూడా ఈ యొక్క 18 వారాలు నిజంగా కూడా అమ్మవారి దయ వలన మీకు గాడ్ బ్లెస్సింగ్స్ వలన, భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన మీరు 18 వారాలు పూర్తయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రము ఒకటి, చక్కగా కూడా సాహిత్య దానము అంటే బియ్యము, పప్పు, కూరగాయ, ఇట్లా పెరుగు ప్యాకెట్ ఇవన్నీ కూడా కలుపుకొని చక్కగా కూడా 9x5 ధోతి, మంచి ధోతి, ఏది స్వామివారికి భగవంతునికి సమర్పించేటువంటి విధంగా. ఇంకా మంచిగా అరటి పండ్లు, బెల్లము, అదేవిధంగా పాలతో వీటన్నిటితో కూడా తయారు చేసినటువంటి మిశ్రమము, అందులో చక్కగా కూడా ఫ్రూట్స్, ఏది దానిమ్మకాయకు సంబంధించినటువంటి గింజలు ఇవన్నీ కూడా వేసి చక్కగా కూడా నివేదన చేసి, చక్కగా అక్కడ వీటన్నిటితో కూడా మిశ్రమంతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి నలుగురికి పంచండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఈ యొక్క 18 మంగళవారాలకు సంబంధించినటువంటి పూజను మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మొదలు పెట్టుకొని మంచి రిజల్ట్ను పొందాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.